కాదన్నారు, చెప్పిందే వినాలన్నారు. అంతకు మించి ఏకంగా క్యాండిడేట్ కు సహకరించాలంటూ ఆజ్ఞలు. ఇంకేముంది, గెలిచింది లేదు, సక్కబెట్టింది అంతకన్నా లేదు. చివరకు లోకల్ పర్సనే తెర వెనుక అయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇదే గాజువాకలో ప్రెజెంట్ సాగుతున్న చర్చ. వైసీపీకి ఆ పరిస్థితి ఎందుకొచ్చింది? చాకులా అనుకున్న వ్యక్తి వన్ టైం ఎమ్మెల్యేగా ఎందుకు మిగిలారు? ఇంతకీ ఉత్తరాంధ్ర ఉద్దండుడిగా పేరొందిన తిప్పల నాగిరెడ్డి తిప్పలేందో చూద్దాం. తిప్పల నాగిరెడ్డి 2014 వరకు ఈ పేరు పెద్దగా ఎవరికీ తెలియదు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పోటీ చేసి గాజువాక వైసీపీ ఎమ్మెల్యేగా ఓ రికార్డు సృష్టించారు. దీంతో తిప్పల పేరు తెలుగు రాష్ట్రాల్లో మార్మ్రోగింది. జగన్ తో నేరుగా మాట్లాడే స్థాయికి నాటి గాజువాక ఎమ్మెల్యే చేరుకున్నారు. అయితే 5 ఏళ్ల జగన్ ప్రభుత్వ హయాంలో తిప్పల పెద్దగా పేరు తెచ్చుకుంది లేదు. ప్రజలతో మమేకం కూడా కాలేకపోయారు. గాజువాక ఎమ్మెల్యేగా తిప్పల నాగిరెడ్డి గెలిచారే గాని 2024 అసెంబ్లీ ఎన్నికలు వచ్చే సమయానికి ఆయన గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. మరో నేతకు సహకరించండి అని జగన్ చేత చెప్పించుకునేలా పరిస్థితులు ఏర్పడ్డాయి. లాబియింగులు, భూదందాలు పాల్పడడం వంటి అంశాలను కుమారులకు అప్పగించడమే అందుకు కారణమట. అవి కాస్త తాడేపల్లి పెద్దల చెవిలో పడటం, పగ్గాలు కాస్త గుడివాడ అమర్నాథ్ కు ఇవ్వడం అన్నీ ఇట్టే జరిగిపోయాయి. ఇక 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాక నుంచి కుమారుడు దేవన్ రెడ్డిని పోటీ బరిలో దింపేందుకు తిప్పల నాగిరెడ్డి తెగ ఆరాటపడ్డారు. అయితే వైసీపీ నుంచి గాజువాక అభ్యర్థిగా గుడివాడ అమర్నాథ్ కు అవకాశం దక్కడం, ఆయన కూడా ఓటమి పాలవ్వడం అన్నీ ఇట్టే జరిగిపోయాయి. విజయం టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావును వరించింది. దీంతో తిప్పల నాగిరెడ్డి మరింత డీలా పడిపోయారట. ఎన్నికల సమయంలో పార్టీ చిన్నచూపు చూడటం, వన్ టైం ఎమ్మెల్యే అంటూ ప్రజల్లో చర్చతో పాటు క్యాడర్ కూడా పెద్దగా తిప్పలను పట్టించుకోవడం లేదట. ఇదే ఇప్పుడు గాజువాకలో హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు అమర్నాథ్ వర్గీయులు తిప్పల ఫ్యామిలీపై గుర్రుగా ఉన్నారట. ఎన్నికల్లో వైసీపీ ఓటమికి ఆయన తెరవెనుక పాత్ర పోషించారని భావించడమే అందుకు కారణమట. గడప గడపకు కార్యక్రమంలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత చవి చూడటం కూడా తిప్పలకు పెద్ద మైనస్ అయిందట. విశాఖ స్టీల్ ప్లాంట్ విలీనం వ్యవహారంలో తిప్పల కార్మికులు, ఉద్యోగులకు భరోసాగా ఉండలేకపోయారు. వైసీపీ హైకమాండ్ ఆదేశాలతో వారు చేస్తున్న పోరాటానికి కనీస మద్దతు కూడా ఇవ్వలేకపోయారు. నేతల మధ్య సమన్వయం లోపించడం కూడా గాజువాకలో గుడివాడ వర్సెస్ తిప్పల అన్నట్లుగా సాగాయట. దీనికి తోడు టీడీపీ బలంగా పుంజుకోవడంతో తిప్పల పరిస్థితి అయోమయంగా మారిందట. ఇటు కుమారుల రాజకీయ భవిష్యత్తు ఒకవైపు, మరోవైపు స్థానిక వైసీపీ నేతలతో లేని సయోధ్య. ఈ రెండిటి నడుమ తిప్పల కుటుంబం ఇరుక్కుపోయింది. రాజకీయాల్లో సుదీర్ఘంగా తమ కుటుంబం ఉండాలని భావించిన తిప్పల భవిష్యత్తులో ఏ నిర్ణయం తీసుకుంటారో కాలమే నిర్ణయించాలి.